ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే, ఇంత ముందు కూడా ఇదే మాట మీకు చెప్పాను. ఈరోజు కూడా అదే మాట మీకు తెలియజేస్తున్నాను. ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో, మీ దేవుణ్ణి సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ఓ ఇజ్రాయెల్, ప్రిపేర్ టు మీట్ యువర్ గాడ్. ప్రిపేర్ టు మీట్ యువర్ గాడ్. నీ దేవుణ్ణి సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. నేను ఇంత ముందు చెప్పాను, సిద్ధపడే టైం స్టార్ట్ అయింది. అంటే ఒక్కొక్క సీజన్, ఒక్కొక్క టైం. అప్పుడు ప్రసంగం వేరే స్టైల్లో నడిచింది, తర్వాత ఇప్పుడు వేరే స్టైల్లో ఇంతవరకు నడిపించింది. ఇప్పటి నుంచి మారుచున్నది మొత్తం. ఒక పెద్ద చేంజ్ వచ్చుచున్నదని నేను నిన్నటి దినం చెప్పాను. చాలా మంది యోహాన్ వంటి వారు లేస్తారని చెప్పాను. ఎందుకు లేస్తారు? అప్పుడు యేసు వచ్చినప్పుడు యేసు కంటే ముందు యోహాన్ వచ్చాడు. ఇప్పుడు సెకండ్ కమింగ్, ప్రభు యొక్క కమింగ్, ఆయన రాక కొరకు మనం అందరం, ప్రపంచమే ఎదురు చూచుచున్నది. ఇప్పుడు కూడా ప్రభుకు ముందు యోహాన్ ఎలా వచ్చాడో అలాగే ఆయన రాక కంటే ముందు యోహాన్, అటువంటి ఒక సిట్యుయేషన్ వస్తుంది. కాబట్టి ఏలియా ఆత్మ, ఏలియా బలం కలిగిన సేవకులు చాలా మంది లేస్తారని చెప్పాను. అవును, బైబిల్ గ్రంథంలో కూడా దేవుణ్ణి సన్నిధిని చూచిన ఒక సంభవం ఉన్నది, దేవుణ్ణి సన్నిధిని అనుభవించిన ఒక సంభవం ఉన్నది. నాకు చాలా ఇష్టమైన ఒక చాప్టర్ నిర్గమకాండం 19వ అధ్యాయం. మోషేతో దేవుడు అంటున్నాడు, మోషే, నిర్గమకాండం 19వ అధ్యాయం 10వ వచనములో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. అంటే సిద్ధపరచుము. నేను అన్నాను కదా మొన్న, సిద్ధపరచుము, సిద్ధపడుము. ఆ టైంలో మనం వచ్చేసాం, ఆ సీజన్ స్టార్ట్ అవుతున్నది అని చెప్పాను కదా. 19:10లో నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము, 3వ దినం కొరకు వారిని సిద్ధపరచుము. 3వ దినము బహిరంగంగా నేను సీనాయి పర్వతం మీద దిగి వస్తాను. కాబట్టి ఆ దృశ్యమును, ఆ సన్నిధిని, అక్కడ ఎలా ఉన్నది, దేవుణ్ణి మహిమ, దేవుణ్ణి ఎవరు చూడలేరు. ఈ మాంస కన్నులతో ఎవరు చూడలేరు. ఈ కన్నులు సరిపోవు ఆయనను చూడుటకు. సూర్యుణ్ణి చూడలేకపోతున్నాం, సూర్యుణ్ణి చేసిన దేవుణ్ణి చూడగలమా? ఆత్మ నేత్రాలు, మనోనేత్రాలు, ఆత్మకు ఒక నేత్రం ఉంటుంది, ఆత్మ నేత్రాల ద్వారానే చూడగలము దేవుణ్ణి. ఈ కన్నులు సరిపోవు. కాబట్టి నా సన్నిధి అక్కడ కనబడుతుంది. సన్నిధి, ప్రసెన్స్ అక్కడ కనబడుతుంది. దహించు అగ్ని వలె నా మహిమ ఆ కొండ మీద దిగి వస్తుంది. ఎక్కడ చూసిన ధూమమయం, పర్వతం కంపించినది దేవుని మహిమను తట్టుకోలేక. అటువంటి ఒక దృశ్యము అక్కడ కనబడుతుంది. కాబట్టి దాదాపు 20 లక్షల మంది ఇజ్రాయేలు ప్రజలు, కొండను ఎవరు ముట్టవద్దు, ఎవరైనా ముట్టితే అవుటే, చచ్చిపోతాడు. కాబట్టి ఒక బౌండరీ ఏర్పాటు చేసి, బౌండరీ ఆ సైడే ప్రజలు ఉండాలి, దాటి రావద్దు. నా మహిమ కొండ మీద దిగి ఉన్నప్పుడు ఎవరైనా కొండను ముట్టుకుంటే అవుటే. కానీ మోసే, నీవు మాత్రం కొండ మీద ఎక్కిరా,
నీకు మాత్రమే పెర్మిషన్. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, అందరికీ పెర్మిషన్ లేదు. దేవునికి సమీపముగా వెళ్ళుటకు అందరికీ పెర్మిషన్ లేదు. అవును, అక్కడ స్పష్టంగా అర్థమవుతున్నది. 20 లక్షల ప్రజలు, వారికి ఒక లిమిట్ అంతే. అక్కడ ఉండి దేవుని మహిమను చూశారు. కానీ దేవుడు అంటున్నాడు, మోషే నీవు మాత్రం ఎక్కిరాయ్యా, నీవు మాత్రం రా. అంటే దేవుణ్ణి సన్నిధికి ఇష్టపడుచున్నవారు, దేవుణ్ణి సన్నిధిని ప్రేమించుచున్నవారు, దేవుణ్ణి సన్నిధికి మొదటి స్థానం ఇచ్చుచున్నవారు. మొదటి స్థానం దేనికి ఇచ్చుచున్నాం? దీనికా, డబ్బుకా? అంటే మొదటి స్థానం దేనికి ఇచ్చుచున్నాం? జాబు, సంపాద్యము, ఆస్తులు, దాని కొరక? నీ వ్యక్తిగత జీవితం కొరక? నీ కుటుంబం కొరక? కుటుంబం కొరకు బాధ్యత తీసుకోవాలి. పిల్లలు వారందరూ బ్రతకాలంటే అన్నీ కావాలి. కానీ అది అన్నీ కావాలి. కానీ దేనికి నీవు ఇష్టపడుచున్నావు? దేని మీద నీ ఎదురు చూపు దేని మీద ఉన్నది? సన్నిధి దేవుణ్ణి అటువంటి వారికే దగ్గరకు వెళ్ళుటకు అనుమతి. అంటే స్పష్టంగా మనకు అర్థమవుతున్నది. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నిర్గమకాండం 19వ అధ్యాయం 11వ వచనంలో 3వ నాటికి సిద్ధముగా ఉండేవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కనులెదుట సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చును. 19వ అధ్యాయం 14వ వచనంలో మోషే వెళ్ళి ప్రజలను పరిశుద్ధపరచగా దేవుడు చెప్పాడు, నేడు రేపు ప్రజలను వెళ్ళి పరిశుద్ధపరచుమో. మోషే చెప్పినట్టు దేవుడు చెప్పినట్టు మోషే వెళ్ళి వారిని పరిశుద్ధపరచగా వారు తమ బట్టలు ఉతుక్కుకొనిరి. దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి మహిమను చూడాలి. పరిశుద్ధపరచండి, పరిశుద్ధముగా ఉండండి అని మోషే చెప్పినప్పుడు బట్టలను ఉతుక్కుకొని, మనము కూడా ఏదైనా ఒక ఫంక్షన్ పోవాలి, ఎక్కడైనా పోవాలని మనం ఏం చేస్తాం? మంచి బట్టలు వేసుకోవాలని బట్టలన్నీ రెడీ చేసుకుంటాం, ఇస్త్రీ చేసి ఉతికి అన్నీ చేసుకుంటాం. ఇది అన్నీ సహజమే. దేవుణ్ణి మీరు చూడాలి, దేవుణ్ణి కలవాలి. దేవుడు 3వ దినం సీనాయి పర్వతం మీద దిగి వచ్చుచున్నాడు అనగానే అందరూ బట్టలు ఉతికి రెడీ అవుతున్నారు దేవుణ్ణి చూడాలని. అంటే మీకు నేను ఏం చెబుతున్నానంటే, ఈరోజు బట్టలను ఉతకడం కాదు. అంటే ఆ రోజు వారు ఉతికారు, సిద్ధపడ్డారు, ఓకే. ఇప్పుడు సిద్ధపడడం అంటే మీ ఆత్మ, మీ హృదయం యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా ఉతుకపడాలి. అప్పుడు నీటి ద్వారా ఉతికారు, ఇప్పుడు యేసు రక్తం ద్వారా హృదయమును ఉతకాలి. అప్పుడు ఒకవేళ ముందే మరణం వస్తే తప్పకుండా ఆయనను మీరు మహిమను చూస్తారు, ఆయనను చూస్తారు, ఆయనతో ఉంటాడు. ఒకవేళ మీరు బ్రతికి ఉన్నప్పుడు ఆయన రాకడ ఉన్నదని అనుకోండి, తప్పకుండా మీరు ఆయనను దర్శిస్తారు, ఆయనను చూస్తారు, ఆయన ముందు మీరు నిలబడతారు. అందుకే సిద్ధపాటు. అప్పుడు సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో దేవుని మహిమను 20 లక్షల ప్రజలు చూశారు. వారు ఎలా సిద్ధపడ్డారు? ఉతికారు బట్టలను. మనం కూడా మన హృదయము యేసు రక్తం ద్వారా ఉతుకపడాలి అనేది ఇక్కడ సత్యం. కాబట్టి
మనము కరెక్ట్గా ఉన్నామా? ఈ లోకము చాలా డేంజర్. ప్రాబ్లం, సమస్యలు. నీతిగా జీవించాలంటే కష్టం. విశ్వాసులు మాత్రం కాదు, సేవకులు కూడా పరిశుద్ధంగా జీవించాలంటే చాలా కష్టం, చాలా కష్టం. అందుకే సిఎస్ఐ సంఘంలో ఒక ప్రార్థన అప్పుడప్పుడు చదువుతారు, గొర్రెల వలె మేము తప్పిపోయినాము, ప్రభువా మళ్ళీ వచ్చాము, మమ్మల్ని చేర్చుకోవయ్యా. అంటే నేను కూడా ఇది రోజు చెప్పాలన్నా, సిఎస్ఐలో రోజు చెప్తూ ఈ ప్రార్థన అవసరం అని అనుకుంటాను. అవసరం. ఎందుకంటే పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించడం చాలా కష్టం, చాలా కష్టం. అంటే ఇక్కడ ఉన్న సిట్యుయేషన్ అటువంటిది. ఈ లోకం ఎన్నో తప్పిపోవుటకు మార్గాలు, పడిపోవుటకు మార్గాలు. అటువంటి ఒక లోకం జీవించడము, దేవునికి అనుకూలంగా ఉండడం చాలా కష్టం. కాబట్టి రోజు చెప్పాల్సిందే ఆ ప్రార్థనను. ఒక్కసారి యేసు రక్తం ద్వారా కడగబడిన ఇంకా ఏం ప్రాబ్లం లేదండి. ఇక నేను ఏది చేసినా కూడా అలా కాదు. యేసు రక్తం ద్వారా కడగబడ్డాం, దేవునితో ఉండుటకు సిద్ధపడ్డాము, రక్షణ సాల్వేషన్ తీసుకున్నాం. ఓకే, దాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. కాబట్టి రోజు ఏం చేయాలంటే దేవునితో సంబంధం. అందుకే ఈ పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించబడినది. దేవునితో నడవడం, పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతాడు, మనకు హెచ్చరిక ఇస్తాడు. ఆ మాటకు మనం లోబడితే సక్సెస్ఫుల్ జీవితం జీవించవచ్చు. అదే దానికి అర్థం. కాబట్టి ఏం చేయాలంటే మనము చాలా జాగ్రత్తగా దేవునితో, చిన్న చిన్న ప్రాబ్లం ఏదైనా జరగవచ్చు. ఈ లోకంలో ఉన్నాం, గట్టిగా మాట్లాడవచ్చు, ఏదైనా కోపంలో బూతులు మాట్లాడవచ్చు. చెప్తున్నా, ఈ లోకంలోనే ఉన్నాం కాబట్టి ఏదో ఒకటి మన మనసును పాడు చేస్తుంది. వెంటనే మళ్ళీ దేవునితో, ప్రభువా నీ రక్తం ద్వారా కడుగయ్యా, నన్ను సరిచేయి అని మళ్ళీ సరిచేసుకోవాలి. అందుకే పరిశుద్ధాత్మ అనుగ్రహించబడింది. మనం సరి చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి అప్పుడు దేవుణ్ణి దర్శించగలము, ఆయనను చూడగలం, దేవుని మహిమను చూడగలం అనే సబ్జెక్ట్ ఇక్కడ దాగి ఉన్నది. సిద్ధపరచమంటే బట్టలు ఉతికారు, ఇప్పుడు మన హృదయమును ఉతకాలి. పరిశుద్ధ రక్తం మన కొరకు ఇవ్వబడినది, ప్రభు అయిన యేసు రక్తం. కాబట్టి మనల్ని కాపాడుకొని ముందుకు వెళ్ళాలి. అదే సిద్ధపడడం అంటే అదే అర్థం. కాపాడుకొని ముందుకు వెళ్ళాలి. ప్రభు రాక సమీపమైంది కాబట్టి సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రభు మీతో మాట్లాడుచున్నాడు. ఒకవేళ మీ హృదయం దేవునికి దూరంగా ఉన్నట్లయితే, ఇప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నీ రక్తం ద్వారా నన్ను కడుగుము అని మిమ్మును మీరు సమర్పించండి. గొప్ప సమాధాన సంతోషం మీలో కలుగుతుంది. దేవునితో సంబంధం కలిగి ముందుకు వెళ్ళండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఒకసారి ఈ వాక్యమును వినిన ప్రతి ఒక్కరిని కూడా మీరు గమనించండి, దీవించండి తండ్రి. చెప్పబడిన వాక్య ప్రకారము వారి యొక్క జీవితంలో కూడా గొప్ప కార్యం జరగాలి. పరిశుద్ధతను కాపాడుకోవాలి, సిద్ధపడాలి. అటువంటి గొప్ప ధన్యత వారికి దయచేయండి. నీ రక్తం ద్వారా కడగండి. పరిశుద్ధాత్మ ద్వారా నీ స్వరమును వినిపించండి. కరెక్ట్ మార్గంలో ముందుకు తీసుకొని వెళ్ళండి. సిద్ధపరచుము అనే టైంకు మేము వస్తున్నాం అను విషయం ప్రజలకు నేను చెప్పాను. ఒక్కసారి వారిని ముట్టండి తండ్రి.
బలహీనతను తీసివేయండి, రోగాలను తీసివేయండి, బలపరచండి, ఏదేదో అవసరం వారికి దయచేయండి. ఈరోజు వారి యొక్క అవసరతలను తీర్చండి తండ్రి. స్తోత్రం స్తోత్రం. అండగా ఉండండి, నడిపించండి, సమాధానం దయచేయండి. ఘనత మహిమ నీకే యేసు నామం అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు తెలిసిన వారు, మీ బంధువులు, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. తప్పకుండా మీరు దీవించబడుదురు. తర్వాత ఏప్రిల్ 11, 12 2 దినములు స్పెషల్ మీటింగ్ మా ప్రేయర్ టవర్లో వరంగల్లో జరుగుచున్నది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు. 11వ తేదీ సేవకులకు, 12వ తేదీ ప్రజలకు. 2 దినములు కూడా ఉచిత బస్ వసతి ఉన్నది, ఉచిత భోజన వసతి ఉన్నది. కాబట్టి మీరు కుటుంబంగా రావచ్చు. 11వ తేదీ సేవకులు, 12వ తేదీ ప్రజలు. రైల్వే స్టేషన్లో మీరు బయట వచ్చి కొద్దిగా ముందుకు వస్తే బస్ స్టాండ్లో రైట్ సైడ్లో అక్కడ బ్లూ కలర్ మా ఫ్యాక్టరీ బస్ ఉంటుంది, ఉచిత బస్ వసతి. మీరు రండి, మళ్ళీ క్షేమంగా మళ్ళీ రైల్వే స్టేషన్ వరకు బస్ వసతి ఉన్నది. కుటుంబం రండి, ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. చక్కగా మీరు ఎలా ముందుకు వెళ్ళాలి ఆ నడిపింపును మీరు పొందుతారు. దేవుని స్వరమును మీరు వింటారు. మీ కొరకు ప్రార్థన చేస్తాం. కాబట్టి అందరినీ మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.